బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి రాసిన లేఖ వ్యవహారం ఆ పార్టీలో చిచ్చు రేపుతుంది. గత కొంతకాలంగా పార్టీలో తనపై కుట్ర జరుగుతుందంటున్న కవిత తొలిసారి తన లేఖ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టిన తీరు పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. పార్టీ తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని గత కొంతకాలంగా ఆమె అసంతృప్తితో ఉన్నట్లు గులాబీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కేసీఆర్ సొంత మీడియాలోనూ ఆమెకు తగినంత ప్రచారం కూడా లభించడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. దాంతో సొంతంగా జిల్లా పర్యటనలు పెట్టుకున్నారని అంటున్నారు. కవిత తీరుపై పార్టీ పెద్దలు కొంత అసంతృప్తితో ఉన్నట్లు గులాబీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. జైలు నుంచి బెయిల్పై విడుదలైనప్పుడు ఒక దశలో తెలంగాణ భవన్ లో ఆమెను మీడియా సమావేశాలు కూడా నిర్వహించవద్దని ఆదేశాలు వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ అధినేతకు రాసిన లేఖను కావాలనే కేసీఆర్ సన్నిహితులే బయట పెట్టారని, ఇదంతా కవితకు కేసీఆర్ మధ్య మరింత దూరం చేసేందుకే చేశారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇది నకిలీ లేఖ అని, తమ పార్టీకి దెబ్బ తీసేందుకు ప్రత్యర్థులు కుట్ర చేశారనే కోణంలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే వ్యూహం దిశగా బీఆర్ఎస్ నేత ఆలోచించారు. కానీ లేఖను తానే రాశానంటూ కవిత కుండబద్దలు కొట్టడంతో అధినాయకత్వం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. లేఖ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పేర్కొన్న సానుకూల అంశాలను ప్రస్తావించకుండా కేసీఆర్ దేవుడని, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కవిత అనడం మరింత కలకలం రేపింది. ఇంతకీ కేసీఆర్ చుట్టూ ఉన్న ఆ దయ్యాలెవరనే చర్చ నడుస్తుంది. వాస్తవానికి కేసీఆర్ కోటరీగా చాలా కొద్ది మందికి మాత్రమే పేరుంది. వారు దయతలిస్తేనే కేసీఆర్ దర్శనం దక్కుతుందన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. అధికారం కోల్పోయాక కూడా కొంత మేరకు ఇంకా అదే పరిస్థితి నడుస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ కుటుంబం కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించగా వారికి ఆ అవకాశం ఇవ్వకపోవడంతో ఆ కోటరీపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ సన్నిహితులు చెబుతున్నారు. గొడవ కూడా పడినట్లు వారు గుర్తు చేసుకుంటున్నారు. అందుకే తన ఆక్రోశాన్ని ఆమె లేఖ ద్వారా వెళ్లగక్కారని అంటున్నారు. అలాగే తనకు తన తండ్రికి మధ్య ఆ కోటరీ కారణంగానే దూరం పెరిగిందన్న భావన ఆమెలో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.